ఈరోజు చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే టిప్పరు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన అయితే ఉందో ఆ టిప్పరు ఏదైతే ఉందో ఆ టిప్పరు పటాన్ చెరువులో ఉన్నటువంటి క్రషర్ల నుంచే వెళ్ళిందనే ఒక సమాచారం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అధిక లోడు వేసుకోవడంతో పాటు ఆ డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగానే వేగంగా వెళ్ళడం ద్వారా ఈ ప్రమాదం జరగడం తెలుస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం లగ్డారం దగ్గర మనం ఉన్నాము. లగ్డారం దగ్గర ఉన్నటువంటి అనేక పదుల సంఖ్యలో క్రషర్స్ ఉన్నాయి. రోజుకి 1000 టిప్పర్లు వివిధ ప్రాంతాలకి ఇక్కడ నుంచి టిప్పర్లో కంకరను తరలిస్తుంటారు. ఎలాంటి నిబంధనలు పాటించారు, ఓవర్లోడ్ వేసుకుని పోతారు. అది 6 టైర్ల బండి అయినా 10 టైర్ల బండి అయినా 14 టైర్ల బండి అయినా మొత్తం ఓవర్లోడ్ వేసుకొని పోయే పరిస్థితి ఉంది. కనీసం ఆర్టీ అధికారులు కనీసం చెకప్స్ అనేది చేయరు. తనిఖీలు చేయకపోవడం వల్ల మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టిప్పర్ ఏదైతే వెళ్తుందో ఇది దీని మీద కూడా అధిక లోడ్ తీసుకెళ్లడంతో పాటు పైన కనీసం టార్పులను కూడా కట్టని పరిస్థితి ప్రతిసారి మనం చూస్తున్నాం. ఈరోజు ఇవాళ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం ఈరోజు మాత్రం కొంచెం నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నట్టుగానే నటిస్తున్నారు. టిప్పర్లు మాత్రం పైన ఎలాంటి టార్పులను కట్టకుండా తరలించే పరిస్థితి ఉంది. మనం ఇక్కడ లగ్డారం దగ్గర ఉన్నాము. ఈ లగ్డారం దగ్గర నుంచే కొన్ని వేల లారీలు ప్రతిరోజు ఇక్కడ నుంచి పదుల సంఖ్యలో ఉన్న క్రషర్ నుంచి తరలించుకుపోతుంటారు. ఈ రోడ్డు మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంటుంది. మనం చూస్తున్నాం డ్యామేజ్ అయిన రోడ్డును కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కొద్దిసేపటికి దాన్ని మరమ్మతులు చేసుకున్నారు. టిప్పర్లు వరుసగా వస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఈ రోడ్డు మొత్తం కూడా గతుకులు పట్టడంతో ఈ గతుకులు పట్టిన రోడ్డుని గ్రామస్తులే బాగు చేసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. మనతో పాటు ఇక్కడ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ అదేవిధంగా లగ్డారం గ్రామస్తులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితిని తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, మనం లగ్డారంలో పదుల సంఖ్యలో క్రషర్లు ఉన్నాయి. వేల లారీలు ఇక్కడ నుంచి టిప్పర్లు తరలిస్తుంటారు. అధిక లోడ్లు తీసుకెళ్తుంటారు. రోడ్లు మొత్తం కూడా నాశనం అయిపోయి మొత్తం కూడా గుంతలు పడిపోయి ఉంటాయి. ఎంతమంది కనీసం నెలలో ఒకరిద్దరైనా చనిపోయే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎలా ఉంది మీ యొక్క క్రషర్ల పరిస్థితి, లారీల పరిస్థితి? ఇక్కడ లగడారం గ్రామంలో దాదాపు 20 నుంచి 25 క్రషర్లు ఇక్కడ బ్యాతోల్ తాండా కానీ బ్యాతోల్ కానీ ఎర్దనూరు కానీ లగడారం గ్రామ శివారులో మరి అన్ని పెద్ద పెద్ద క్రషర్లు నెలకొల్పడం జరిగింది. మరి క్రషర్ల వలన నష్టము లాభం 2 విధాలు ఉన్నది. మరి క్రషర్ల వల్లనే ఇలా హైదరాబాద్ చుట్టుముట్టిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. దానివల్ల మేము ఇబ్బంది పడుకుంటూ కూడా క్రషర్ వాళ్ళకు కొంచెం సహాయ సహకారం అందిస్తూ ఉన్నాం. మరి మాత ఇక్కడ యువత కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా వాళ్ళు కూడా కొంచెం బండ్లు కూడా తెచ్చుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి క్రషర్ యజమానులకు ఎంత చెప్పినా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు, ఇక్కడ వాళ్ళ సూపర్వైజర్స్ వాళ్ళని ఇన్ఛార్జ్లను పెట్టి క్రషర్లు నడపడం జరుగుతూ ఉంది. మరి క్రషర్లకు యజమానులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మేము యజమాన్యాలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ గ్రామస్తులు ఎర్దనూరు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లగ్డారం కావచ్చు, తాండాల చుట్టుపక్కల ఎంతోమంది యువకులు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు కూడా ప్రమాదాలకు గురైన ఈ టిప్పర్ల వల్ల, ఏమన్నా కదా? అయితే ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి మేము యజమాన్యాలకు విన్నవిస్తూ ఉన్నాం. వారు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. మరి అధిక లోడు వల్ల చాలా ఇబ్బందులు వాస్తవం అది. మరి సామాన్య జనం ఎంతోమంది మరణించడం కూడా జరిగింది. వారికి సరైన న్యాయం కూడా ఎక్కడ జరగలేదు. మరి మేము గవర్నమెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అయ్యా మీ ప్రభుత్వ యాజమాన్యము మరి ప్రభుత్వ యంత్రాంగము మరి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కానీ రోడ్డు రవాణా శాఖ వారు కానీ ఎవరైనా సరే ఒక్కసారి మీరు లగడారం గ్రామానికి వచ్చి అధికారులు పరిశీలించవలసిందిగా కోరుతూ ఉన్నాను. నేను ఒక మాజీ సర్పంచ్గా చెప్తా ఉన్నాను. మరి మీరు చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రామాలలో అనేక గ్రామాలకు ఇదే పరిస్థితి ఉంది. గ్రామాలకు రాకపోకలుగా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్లు మొత్తం గుంతలమైపోయినాయి. అధిక లోడ్లు తీసుకెళ్ళడం వల్ల రాత్రి పగలు కూడా చాలామంది సఫర్ అవుతున్న సందర్భం ఉంది. మీరే చెప్పారు ఇందాక చాలామంది చనిపోతున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. ఇక్కడ పోయే వాళ్ళు, డ్యూటీకి పోయే వాళ్ళు, వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది, రాకపోకలు చాలా ఇబ్బంది అవుతున్నాయి. రోడ్డు మరమ్మతులు మా సొంత ఖర్చులతో మా ఎక్స్ సర్పంచ్ రాజిరెడ్డి గారు, మా గ్రామస్తులు వాళ్ళే జేసీబీ పెట్టి కొంచెం గుంతలు అవుతే మేమే వేయించుకుంటున్నాము. ప్రతిసారి మూడోసారి ఎమ్మెల్యే గారు గెలిచి మూడోసారి ఎమ్మెల్యే గారు గెలిచారు. మూడోసారి రోడ్ వేపిస్తా అని చెప్పారు. ఇప్పటివరకు రోడ్డు లేదు, ఏం లేదు. లగ్డారం గ్రామం నుంచి వేల సంఖ్యలో లారీలు తరలిస్తుంటారు. కోకాపేట్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఇక్కడ చుట్టుపక్కల సిటీలో మొత్తం లగ్డారం నుంచే మెటీరియల్ సప్లై అవుతూ ఉంటుంది. దాంతో మాకు ఏమి ఇబ్బంది లేదండి. లగ్డారంకి ఒక చిన్న రోడ్డు, ఈ రోడ్డు ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే
గ్రామస్తులు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ చుట్టుపక్కల కనీసం 25 క్రషర్స్ ఉంటాయి. 25 క్రషర్స్ నుంచి రోజుకి వేల సంఖ్యలో టిప్పర్లు హైదరాబాద్ నగరం చుట్టూ వరకు ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటాయి. కానీ రోడ్లు గుంతలమయమైపోయాయి. కనీసం ఆర్టీ అధికారులు కావచ్చు ఎవరు పట్టించుకున్న పరిస్థితి. మొత్తం కూడా అధిక లోడ్లు తీసుకెళ్ళటం, అంటే దాని సామర్థ్యాన్ని మించి లోడ్లు ఓవర్లోడ్ తీసుకెళ్ళటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరైతే డ్రైవర్లందరూ కూడా మొత్తం నార్త్ ఇండియన్స్ ఉంటున్నారు, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఉంటారు. వారందరూ కూడా మత్తు పదార్థాలు సేవించే డ్రైవింగ్ చేస్తున్నారని కూడా ప్రధానమైన ఆరోపణ ఉంది. దానివల్ల కూడా అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా శాఖల మధ్య సమన్వయంతో అటు ఆర్టీఓ అధికారులు కావచ్చు, రోడ్డు మిగతా అనేక గనుల శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తే తప్ప దీన్ని కంట్రోల్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పీవీ రావు 10 టీవీ ఎర్దనూరు నుంచి.